కోలొకేషన్ స్కామ్. భారత షేర్ మార్కెట్ లో అతిపెద్ద అవినీతి జరిగింది ఎలా? భారత షేర్ మార్కెట్ లో 50,000 కోట్ల రూపాయల అవినీతి. భారత షేర్ మార్కెట్ లో 75,000 కోట్ల రూపాయల అవినీతి. 3 లక్షల కోట్ల రూపాయల అవినీతి. SEBI chairman opens on share market scam. The money value has not been calculated yet. కోలొకేషన్ స్కామ్. భారత షేర్ మార్కెట్ లో అతిపెద్ద అవినీతి జరిగింది ఎలా? తీవ్రంగా గాలిస్తున్న నేపథ్యంలో వారు ఇప్పటికీ రాదన్న, ఇది ఒరిజినల్, ఇది డమ్మీ. రాధా, బాగా విను. ఇదే మనం దోచుకుపోయే బ్యాంక్ తాలూకు మినియేచర్. రోజు 10 గంటలకి బ్యాంక్ తెరుస్తారు. బ్యాంక్ తెరిచినప్పటి నుంచి కస్టమర్స్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. బ్యాంక్ మేనేజర్స్, క్యాషియర్స్ అందరూ బిజీగా ఉంటారు. Next. అప్పుడు వెళితే పబ్లిక్ మీద కనిపెట్టి కమాండర్స్ను బెదిరించి ఈజీగా డబ్బు కొట్టేయచ్చు. కానీ అక్కడ MP5 గన్స్తో కమాండోస్ చెస్ట్ లాకర్కి సెక్యూరిటీగా ఉంటారు. అందువల్ల స్ట్రైట్గా కరెన్సీ చెస్ట్లోకి ఎంటర్ అవడం కష్టం. May 21 మార్నింగ్ 9:30కి బ్యాంక్లో ఒక ప్రోడక్ట్ లాంచింగ్ ఫంక్షన్ ఉంది. అదే రోజు గవర్నర్ ఇంటి ఫంక్షన్ సీఎంతో పాటు హయ్యర్ ఆఫీసర్స్ అందరూ వెళ్తున్నారు. వాళ్ళు స్పాట్కి చేరుకోవాలన్నా గంట సేపు టైం పడుతుంది. అప్పుడు సడన్గా అటాక్ చేసి చెస్ట్ లాకర్ ఎంట్రన్స్ దగ్గర బాంబ్ ఫిక్స్ చేస్తే కమాండోస్ బయటికి రాలేరు. అదే టైంలో ఒక టీం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళి అక్కడున్న కస్టమర్స్ని, స్టాఫ్ని హాస్టేజెస్గా తీసుకొని వెనక దారి నుంచి వరండా మీదుగా వెళ్ళి చెస్ట్కి బ్యాంక్కి మధ్యలో ఉన్న వాల్ని ఫ్లాష్ చేస్తే కమాండోస్ చచ్చిపోతారు. ఆ తర్వాత ఈజీగా కరెన్సీ చెస్ట్లోకి వెళ్ళి డబ్బు కొట్టేయచ్చు. ఈ చెస్ట్కి RBI అలౌ చేసిన లిమిట్ 1000 కోట్ల రూపాయలు. కానీ రూల్స్ను మీరి 1500 కోట్లు దాచిపెట్టారనేది ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. ఎక్సెస్గా ఉన్న 500 కోట్లు కొట్టేశామంటే బ్యాంక్ వాడు కంప్లైంట్ కాదు, బయట కూడా చెప్పుకోలేడు. నువ్వు లైట్ తీసుకో. ఆ 500 కోట్లని ఈజీగా కొట్టేయచ్చు. బ్యాంకు లోపలికి వెళ్తావు, డబ్బు కొట్టేస్తావు. ఎలా తప్పించుకుంటావు? ఆ ఏరియాకి ఏసీ నేనే. యువర్ బ్యాంక్ పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజేష్ని రౌండ్స్ కని బయటికి తీసుకెళ్లి ఇన్ఫర్మేషన్ అందాక లేట్గానే వస్తాను. నేను స్పాట్కి వచ్చిన వెంటనే నువ్వు ఎదురుగా ఉన్న బుక్స్ అండ్ బెంచ్ బిల్డింగ్ ఫోన్ చేసి నన్ను పిలిచి పోలీసులు లోపలికి వస్తే పబ్లిక్ని చంపేస్తానని బెదిరించు. తప్పించుకు వెళ్ళడానికి హెలికాప్టర్ కావాలని అడుగు. పోలీసులు వేరే దారి లేక రెడీ చేసే పనిలో ఉంటారు. ఆలోగా లాకర్ ఓపెన్ చేసి డబ్బు ప్యాక్ చేసే. నేను హెలికాప్టర్ వచ్చే లోపల గాయాలైన వాళ్ళని బయటికి పంపించమంటాను. నేను ఇంజరీ అయిన వాళ్ళని పికప్ చేసుకోవడానికి స్ట్రెచ్చర్ తీసుకుని బ్యాంక్లోకి వస్తాను. అందులో నోట్ల కట్టలు ఇలా పేర్చి మిమ్మల్ని ఇంజురీ అయినట్టు పైన పడుకోబెట్టి బయటికి తీసుకొచ్చేస్తాను. జస్ట్ 1 అవర్లో మన చేతిలో 500 కోట్లు ఉంటాయి. ఫైర్ వెళ్తున్నావు, 500 కోట్లు కొట్టేస్తున్నావు. ఈ శుభదినాన మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు. యువర్ బ్యాంక్ లీగల్ యొక్క సరికొత్త ఇన్సూరెన్స్ ప్రాడక్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన శ్రీ కట్టా గారిని, శ్రీ మెహతా గారిని సగర్వంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. యువర్ బ్యాంక్ చరిత్రలో గత 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనట్టుగా 6 లక్షల కస్టమర్ల చేత. లోపల ఇంకా జనం ఉన్నారు, చెక్ చేయి. రేయ్, ఎవర్రా నువ్వు? సౌండ్ వినపడలేదా? బయటికి రా. లాస్ట్ వార్నింగ్, లేదా తల చెదిరిపోతుంది. ప్రశాంతం నేను సార్, యువర్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ నుంచి SOS మెసేజ్ సార్. పొరపాటును పంపించుంటారయ్యా. ఎవడయ్యా మన ఊర్లో బ్యాంకును దోచుకునేది? కమాండోస్
10 గంటల పాత పాటల ప్రోగ్రాంల తర్వాతగా మీకు గజదొంగ సినిమాలోంచి సూపర్ పాట రాబోతుంది. కానీ అంతకుముందు మద్దెలపాలెం వైపుగా వెళ్తుంటే మీకు బ్యాడ్ న్యూస్ ఉందండి. మీరు యువర్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ అయితే ఇప్పుడు ఒక భయంకరమైన ముఠా భయంకరమైన ఆయుధాలతో దాడి చేసిందట. అంతలో ఈ న్యూస్ సోషల్ మీడియాలో నిప్పులా వ్యాపించింది. మద్దెలపాలెం వైపు వెళ్లే మిగతా వాళ్ళు టేక్ డైవర్షన్ తీసుకొని ఎంబీపీ కాలనీ మీదుగా రైట్ తీసుకొని తిన్నగా వెళ్తూ ఉండండి. స్పాట్ లో జరిగే విషయాల్ని మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీకు అదిరిపోయే పాట వస్తుంది, వినండి. సార్ కర్ణ, ఐ నీడ్ యువర్ హెల్ప్. ఆల్వేస్ అట్ యువర్ సర్వీస్ సార్. అక్యూజ్ ని బ్యాంక్ ముందు దించిన కార్స్ అండ్ వాళ్ళు యూస్ చేసిన గన్స్ అండ్ అమౌంట్స్ డీటెయిల్స్ కావాలి. ఓకే సార్. స్నైపర్స్ అండ్ కమాండోస్ టీమ్ ని స్పాట్ కి వెళ్ళమను. నేను రావడానికి 1 అవర్ అవుతుంది. సరే సార్. గౌరవనీయులైన అధికారులకు మరియు ప్రజలకు నమస్కారం. బ్యాంకులో దొంగ చొరబడితే మేనేజ్మెంట్ స్టడీస్ మనమేం చేయాలని చెప్తోందంటే రూల్ నంబర్ 1, డోంట్ యాక్ట్ లైక్ ఎ హీరో. రూల్ నంబర్ 2, cooperate with the thief. Rule number 3, try to identify the thief. Rule number 4, call the police as soon as the thief leaves. Ante, don't act like a hero. Ha pani nenu chusukuntanu. Go! వెళ్ళిపోండి. బ్యాంక్ చుట్టూ బాంబు పెట్టారు. మీరు వెళ్ళండి. బాంబు ఉంది. వెళ్ళండి. క్లియర్ చేయండి. క్లియర్ చేయండి. ఉండి. వచ్చేటప్పుడు పోలీసులు ఫాలో చేయలేదుగా? లేదురా, త్వరగా రా. సరే పోనీ. నీ అబ్బా 500 కోట్లు దుబ్బెట్టి పాట ఒకటి. అది కష్టపడి ప్లాన్ చేసి 500 కోట్లు కొట్టేద్దామని వచ్చాం. మధ్యలో మీరు దూరారు. పెద్దదిగా ఆలోచించండి రా. ఇన్స్పెక్టర్ రాజేష్. సార్ మా బ్యాంకుకి వస్తున్నాం. ఎంతమంది? 9 మంది. కరెక్ట్ గా చెప్పండి. 9 మంది. 9 మంది సార్. పోలీసులు తిట్టమంటే పట్టి ఇవ్వాలనుకుంటావా? సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ వదిలేమని చెప్పండి సార్. రూల్ నంబర్ 2 జ్ఞాపకం ఉందిగా? కోఆపరేట్ విత్ థీఫ్. స్మార్ట్. సార్ ప్లీజ్ సార్ ఐ హావ్ 2 kids సార్ ప్లీజ్. లేస్తే వైరు తెగిపోయి పేలిపోతుంది. బ్యాంక్ ఎదురు బిల్డింగ్ లో సీసీటీవీ ఉంది చూడు. డబ్బు కొట్టే ఫుటేజ్ నొక్కే. ఇంకే ఛానల్ కి దొరకకూడదురా. మేము బయటికి వెళ్లే వరకు ఎవరైనా నీళ్లు కావాలి, ఫుడ్ కావాలి అంటే నేను చూసుకుంటాను సార్. ఫంక్షన్ కు వచ్చిన భోజనాలు ఉన్నాయి. ఎంబీఏ కదా? అవును సార్. పోలీసులు నేను డీల్ చేస్తాను. నువ్వు వెళ్ళి చెస్ట్ లాక్ ఓపెన్ చేయి. తెరవరా. హలో సార్. సార్ ఇక్కడ ఎవరు సార్? ఆంటనీ. నేనేనయ్యా. ఏంటి? బ్యాంక్ నుంచి దొంగ సార్. హలో. ఎందుకు సార్ లేట్? ఎవరా నువ్వు? ఏదవా నీ అంతు చూస్తాను. బయటకు రారా. హలో హలో సార్. ఏంటి లో 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 రెస్పెక్ట్ గా మాట్లాడినందుకు టెన్షన్ అయ్యి లోపల ఒకరిని షూట్ చేశాను. వాడు చేస్తే మీదే బాధ్యత ఏంటో. అయ్యయ్యో సార్, సారీ సార్. ఇన్స్పెక్టర్ కి చెప్పకండి సార్. నేనేదో టెన్షన్ లో అరిచేశాను సార్.
సారీ సార్, సారీ. రెస్పెక్ట్ అనేది 2-వే ట్రాఫిక్. సరే వదిలేరా, మనోడి వైపు. బ్యాంకులో దోపిడీ జరిగితే పోలీసులు ఏం చేస్తారో తెలుసా? అది ఇన్స్పెక్టర్ కి, ఏసీకే. వాళ్ళ కోసం వెయిట్ చేసే టైం లేదు. ఈ కేసు నువ్వే డీల్ చేస్తున్నావు. నేను ఫిక్స్ అయిపోయాను. నువ్వే అయ్యో. అయ్యోనా? అయ్యో కాదురా, IO, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. సరే నువ్వు పని చేయి. రోడ్ బ్లాక్ చేసి పబ్లిక్ ని క్లియర్ చేసి ఓ పేపర్ పెన్ తీసుకుని ఫోన్ చేయి చూద్దాం. ఓకే సార్, వెంటనే క్లియర్ చేస్తాను. ఏయ్, రోడ్ ని బ్లాక్ చేయి. బ్యాంక్ చుట్టూ ఉన్న బిల్డింగ్ లన్నీ లాక్ చేయి. జనాన్ని క్లియర్ చేయండి. సార్ బ్యాంకులోకి 6 తుపాకులతో వెళ్ళడం క్లియర్ గా సీసీటీవీలో రికార్డ్ అయింది సార్. కాపీ చేసేలోగా పోలీసులు వచ్చేసారు సార్. కానీ మానిటర్ లో ప్లే అయ్యేటప్పుడు మొత్తం మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేశాను సార్. దీన్ని ఛానల్ పంపించమంటారా? ఛానల్ కి ఇప్పుడు పంపొద్దులే. ఏ సార్? వెంటనే పంపిస్తే వీడియోలో క్వాలిటీ లేదంటాడు, తిడతాడు. వెయిట్ చేయరా, కాసేపు అయ్యాక చూడు, వాడే దొరికిందా దొరికిందా అని అడుక్కుంటాడు. ట్రై చేస్తానా అని బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత పంపు. అప్పుడే వచ్చేవారు మీటింగ్ లో బెస్ట్ ఎంప్లాయీ అవార్డు, 1000 రూపాయలు ఇంక్రిమెంట్ ఇస్తారు. పో. ఏయ్ ప్రభా, నిన్ను ఇరికించేస్తాడేమోనయ్యా. ఇరికించనివయ్యా. రాను ఈ ఛానల్ నాకు బోర్ కొట్టేస్తుంది. ముచ్చటగా ఒక్క అమ్మాయి లేదనుకో, అన్ని చచ్చు ఫిగర్లే. హలో మేడం, గుడ్ మార్నింగ్. ఉదయం వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ పంపించాను, మీరు రిప్లై ఇవ్వలేదేంటి? వైరల్ ఫుటేజ్ పట్టావమ్మా. గుడ్ జాబ్ మ్యాన్. నీకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు, 1000 రూపాయలు ఇంక్రిమెంట్ రికమెండ్ చేస్తాను. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మ్యామ్. సార్ ఎలా సార్? నీకన్నా ముందు పుట్టి ఇది కూడా తెలియకపోతే ఎలారా బెస్ట్ ఎంప్లాయీ? హలో మేడం. చేతిలో ఆయుధాలతో కారులోంచి 6 దుండగులు బయటికి దిగారు. దిగిన తర్వాత ఒక కారులో ఉన్న 3 దుండగులు ఏం చేశారంటే యోర్ బ్యాంక్ లోపలికి వెళ్లారు. అదే మనం ఏపీ హెడ్ శామ్ అండ్ లైన్ సార్. వాట్స్ హ్యాపెనింగ్ శామ్? బ్యాంక్ కోడ్స్ లాక్ చేశాం సార్. సిస్టమ్ ద్వారా ఏ ట్రాన్సాక్షన్ చేయడం కుదరదు. బట్ ఆర్బీఐ లిమిట్స్ కి మించి ఓవర్ ఫ్లోటింగ్ 500 crores ఉన్నాయి. వాటిని కొట్టేస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేం. దట్స్ ద ఓన్లీ వరీ సార్. చోడా పిచ్చోడా, మనది ఎదుగుతున్న బ్యాంక్. ఈ టైంలో అది మన ప్రెస్టీజ్ హెరిటేజ్ బ్యాంక్ లో దోపిడీ జరిగితే మన షేర్ వాల్యూ, రెప్యుటేషన్, రిలయబిలిటీ అన్ని అఫెక్ట్ అవుతాయి. సారీ సార్, అండర్స్టూడ్. బ్యాంక్ లోపలికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో బయటికి వెళ్ళకూడదు. డన్ సార్. స్పాటింగ్ నేనే వెళ్తాను. ఈ కేసుకి నేనే అయిపోనంట. చెప్పేది వినండి సార్. చెప్తే అర్థం కదా. అయ్యో, మొత్తం ఎంత డబ్బు ఉంది? $1,510 కోట్లు. నేను చెప్పానుగా, 5,000 కోట్లు ఎలా కొట్టేయగలం? వాడిని లేపేస్తేనే ఇక్కడి నుంచి డబ్బుతో తప్పించుకోగలం. Are you ready, Anto? నేను ఏసీ రామచంద్రని మాట్లాడుతున్నా. మిస్టర్ యాంటోనీకి ఫోన్ ఇవ్వండి సార్. ఎవడ్రా నువ్వు? నేను మిస్టర్ యాంటనీతో మాత్రమే మాట్లాడతాను. వాడు జస్ట్ ఒక కానిస్టేబుల్. ఇప్పటి నుండి నేనే మాట్లాడతాను. మిస్టర్ యాంటనీకి ఫోన్ ఇవ్వండి సార్. నాతో గేమ్స్ ఆడకుండా మర్యాదగా బయటకు వచ్చాయి. మిస్టర్ యాంటనీకి ఫోన్ ఇవ్వండి సార్. నేను చెప్పేది అర్థం కావట్లేదా? నీ అయ్యా పగిలిపోద్ది. హలో, ఇద్దరిని షూట్ చేశాను.
నీ చేతకానితనం వల్ల ఇలా జరిగిందని ప్రెస్కి మెసేజ్ పెట్టమంటావా? సార్ ప్లీజ్. స్పాట్కి లేటుగా వచ్చి నేనే మాట్లాడతాను అంటే ఎలా రాజేష్ సార్? న్యాయమా చెప్పండి? నా పేరు సార్ అంటూ లాస్ట్ వార్నింగ్. వాళ్ళతో చెప్పండి, నాతో మీరు మాత్రమే మాట్లాడాలి. వైజాగ్లోని మందలపాలెం ప్రాంతం సమీపంలో ఉన్న యువర్ బ్యాంక్ ఈ రోజు ఉదయం సుమారు 10 గంటలకి దాడికి గురైంది. బ్యాంకు బయట పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో తరచూ బ్యాంకు లోపల నుంచి బుల్లెట్ల సౌండ్లు వినిపించడందువల్ల ఎంతో మంది అమాయక జనం చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. సార్ ఆయన ఏమంటున్నారంటే వాడికి నీకేంటా కనెక్షన్? చెప్పరా? కూల్ సార్, కూల్ సార్, కామ్ సార్, కామ్ సార్, కూల్ సార్. వాడి వాయిస్ రికార్డ్ చేశాను. వాడెవడో క్లూ దొరుకుతున్నావు చూడు. ఎలా సార్? బొంగేం కాదు, అన్ని నన్నే అడుగుతావా? పెద్ద తోపులా మాట్లాడుతున్నాడు, తెగ విసిగించేస్తున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఏటీవీ వాడు నొక్కేశాడు సార్. మాకు ఎక్స్క్లూజివ్గా ఏదైనా చేయండి సార్. వెనక్కి తిరగండి, ఎక్స్క్లూజివ్గా చేస్తారు సార్. నీకు విడిగా చెప్పాలా? నీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన కాలేజీ అమ్మాయి వీడియో మ్యాటర్ గుర్తుంది కదా? కాదు ప్రభా, ఏసీ నా పరువు తీసాడు, టెన్షన్గా ఉన్నాను. సరే వదిలే, కాలం కలిసి రాకపోతే తాడే పావై కరుస్తుంది. ఈ మాత్రానికే ఫీల్ అయితే ఎలా చెప్పు? నువ్వు ఒకడివి. జస్ట్ ఒక కానిస్టేబుల్. ఇప్పటి నుండి నేనే మాట్లాడతాను. సూపర్ అయ్యా. ఏయ్ ప్రభా, ఏయ్. కానీ ఆ వీడియోలో ఇంచక్క బలి ఆడుకున్నావయ్యా. నువ్వు వెళ్ళవయ్యా స్వామి. చెప్పిన మాట వినకపోవడం. సరే సార్. నువ్వే ఉంచుకో. పండి మొత్తం ఈ ప్లేస్ అంతా శుభ్రం చేసి ఎంటీ బిల్స్ అన్నింటినీ ఏరుకోనండి. అయ్యా వీడు మాత్రం బాత్రూమ్ గడగమనండి. బాత్రూమ్? ఎనీ క్వశ్చన్స్? నో క్వశ్చన్స్. కొంచెం కిందకి షూట్ చేసి ఉండాలి. తప్పించుకున్నావు. గాయం పెద్దదిగా లేదు. ఇకపై నేను చెప్పినట్టు వినలేదు, పెద్దదవుద్ది గాయం. రామచంద్రని మాట్లాడుతున్నాను. మే 21వ తారీఖున రాధా గ్యాంగ్ తో చేయించబోతున్నాను. డబ్బుతో వాళ్ళు బయటికి రాగానే ఎన్కౌంటర్ చేసి డబ్బులు పంచుకుందాం. ద్రోహి ద్రోహి, నేను వెర్రి పప్పని కాదురా, అంతా రికార్డ్ చేసే ఉంటాను. బయటికి వెళ్ళాక వాడిని లోపలుండే వాడిని లేపేయచ్చు. ఎవిడెన్స్ లేపాను. నీ ఒరిజినల్ ప్లాన్ ఏంటో చెప్పు, ఇస్తాను. స్మార్ట్ ప్లాన్ చెప్పు. ఈ బ్యాంక్ ఎన్నో వేల కోట్లు దాగి ఉన్న నిధి. దాన్ని పొందడానికి టైం పడుతుంది. అంతవరకు ప్రశాంతంగా ఓర్పుగా నేను చెప్పినట్టు చెయ్యి. డీల్. నెక్స్ట్? ఈ బ్యాంక్కి సంబంధం లేని వస్తువు ఏదైనా లోపలదేమో చూడు. వెళ్ళు. మేడం, లైవ్ స్టార్ట్ చేయండి. బ్యాంకు దోపిడీ దుండగుల నాయకుడి వాయిస్ లీక్ అయింది. బ్యాంకు దోపిడీ దుండగుల నాయకుడి వాయిస్ లీక్ అయింది. ఈ గొంతుని గుర్తుపట్టిన వారు 8489777554 అనే నంబర్ని సంప్రదించండి. ఎవరి గొంతు ఇది? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది కదా. ఎరా నువ్వు విన్నావా? నేను విన్నాను సార్. ఎవరి వాయిస్ తెలిసిందా? తెలిసింది సార్. చెప్పవయ్యా ఎవరి వాయిస్? సార్ అది చెప్పి చావయ్యా.
You've been hit by a smooth criminal. Michael Jackson voice at sir. మైకేల్ జాక్సన్ మైకేల్ జాక్సన్ Yes sir. మైకేల్ జాక్సన్ బ్యాంక్ ని దోచుకోవడానికి వచ్చిన మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ ఎవరది? వాయిస్ చేంజింగ్ డివైస్ తో పోలీసుల్ని ఆట పట్టించిన దోపిడీదారులు. మైకేల్ జాక్సన్ లా నాట్యం చేసి ప్రజలు పోలీసుల మీద మీమ్ల వర్షం కురిపిస్తున్నారు. రెడీగా ఉండాలి. Ravinder, I'm Chief Commando in charge and I take control of the security. Commandos, yes, sir. Take position. Run. బ్యాంకును చుట్టుముట్టండి. తప్పించుకు వెళ్ళడానికి స్వరంగ మార్గం లాంటివి ఏమైనా ఉన్నాయా చూడండి. అన్ని రోడ్స్ సీజ్ చేయండి. మాన్యువల్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేయండి. బాంబ్ స్క్వాడ్స్ ని స్నైపర్స్ ని త్వరగా రమ్మనండి. స్టాప్. జామర్ ఆన్ చేయి. ఏడ్లో పెట్టు. వైర్లెస్ ఫోన్స్ ఏవి పని చేయకూడదు. ఆల్ సెట్ సార్. రెడీ. సీసీటీవీ హార్డ్ డిస్క్ కలెక్ట్ చేయండి. రన్. బయట వెయిట్ చేయండి. వెళ్ళండి. కమాన్, హార్డ్ డిస్క్ కనెక్ట్ చేయండి. కమిషనర్కి తప్ప ఇంకెవరికి రిపోర్ట్ చేయకూడదు. వర్క్ స్టార్ట్ చేయండి. స్నైపర్ సార్. సందీప్, హెడ్ ఇన్ఛార్జ్. ఏమైంది ఏసీ సార్? ప్లాన్ ప్రకారం ఏది జరగలేదు. ఎవడో డబుల్ క్రాస్ చేస్తున్నాడు. ప్లాన్ ఇంకెవరికి తెలియదు కదా సార్. కమిషనర్ వచ్చే లోపల లేపైపోతే బుక్ అయిపోతాం. సార్ ఎలాగైనా వాడిని లేపేయండి సార్. హలో స్నైపర్ సార్. మనకి ఫోన్ చేసినోడు మెయిన్ అయి ఉండాలి. వాడిని లేపేస్తే అందరూ భయపడి సరెండర్ అవుతారు. టేక్ పొజిషన్. ఏం చేస్తున్నారు? కమిషనరీ రోడ్ లో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చెక్ చేయమని చెప్పారు. ఇన్ఫర్మేషన్ సార్. ఏ యాంటోనీ, ఫోన్ చేసి వాడి డిమాండ్స్ ఏంటో అడుగు. ఓకే సార్. ఫోన్ తీయడానికి వాడు క్రాస్ అయితే షూట్ చేసే. నెక్స్ట్ కెమెరా. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ కెమెరా. సార్ ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ ట్రై చేయి. సార్ నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు. స్నైపర్లతో ఆడుకుంటున్నారా అని అడుగుతున్నాడు సార్. స్క్రీన్ షాట్ ఫర్ మీ. లేపేయ్.
ఏసీ రామచంద్ర షూట్ చేయడానికి ప్రయత్నించటం వల్ల కోపం చెందిన మైకేల్ జాక్సన్ బ్యాంక్ ఉద్యోగుల శరీరాలకు బాంబు తగిలించి పోలీసులను హెచ్చరించాడు. మీరే నన్ను కాపాడాలి, కాపాడండి ప్లీజ్ సార్. పోలీసులు అడిగినా ఇచ్చేయండి ప్లీజ్. నేను ప్రాణంతో తిరిగి వస్తానో లేదో తెలియదు. ప్రియా నువ్వే పిల్లల్ని చూసుకోవాలి. గోడని స్కాన్ చేసే మిషన్ తో లోపల ఉన్న వాళ్ళు లేపేయచ్చు. టూనీ కెమెరా లోనికి పంపించి సైనైడ్ ని సైలెంట్ గా బాడీలోకి ఎక్కిస్తే సచ్చూరుకుంటాడు. ఉట్టి బిల్డప్ పోలీసులకు అంత సీన్ లేదు బావా. ఏంటి మొదలు పెడదామా? యువర్ బ్యాంక్ లో మాత్రమే కాదు, ఈ సర్కార్ వచ్చాక ఎక్కడ చూసినా పగడి దోపిడే. దీంతో రాజకీయం చేయాలనుకుంటున్నారా? చాలే పోండి అవతలకే. ఏం లా అండ్ ఆర్డర్ అండి పోలీసులు మెయింటైన్ చేస్తున్నది? బ్యాంకులో ఇరుక్కున్న జనానికి ఏమన్నా ఉంటారేమో. పొరుగురోళ్ళే మామూలు కారు, వాళ్ళని తన్ని తగిలేయాలి. నీ అయ్యా ఏంట్రా చూపు? పోండ్రా మీ ఊరికి పోండే. బాబు ఏంటన్నా? Your friend's bank is under attack. మీరు ఇంటర్నెట్ విద్యుత్ సరఫరాల్ని ఆపివేసే బందీల్ని చంపేస్తామని దోపిడీదారులు హెచ్చరించారు. హలో రే క్రిష్, క్యా హువా? నీ బ్యాంక్ లో ఏదైతే జరుగుతోంది? నేను ఇక్కడ వైజాగ్ లోనే ఉన్నాను రా. వద్దురా, శామ్ డైరెక్ట్ గా వెళ్ళాడు. నంబర్ 3 తో మాట్లాడి ఏపీ సీఎం తో మాట్లాడాలి. సార్ నంబర్ 3 ఉండు, మళ్ళీ చేస్తా. నమస్తే జీ. ఏపీ సీఎం తో మీరు మాట్లాడితే బాగుంటుంది. ఇప్పటికే షేర్ వాల్యూ 2 రూపీస్ తగ్గిపోయింది. నా ఎదుగుదల మిగతా బ్యాంక్ వాళ్ళకి నచ్చలేదు. వాళ్లే ఏదో చేశారనుకుంటా. మాట్లాడాను క్రిష్, సీఎం అంతా చూసుకుంటాను చెప్పారు. యూ డోంట్ వరీ. సిచ్యువేషన్ ని కమిషనర్ దయాకర్ డైరెక్ట్ గా వెళ్ళి హ్యాండిల్ చేస్తారు. పబ్లిక్ ఒంటి మీద బాంబు పడుతుంటే పోలీసులు ఎలా షూట్ చేస్తారు సార్? నా హస్బెండ్ లోపల ఇరుక్కున్నారు సార్, కాపాడండి సార్. మా అబ్బాయి లోపల ఉన్నాడు సార్. అందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడం పోలీసుల బాధ్యత. మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. ఏంటి ఆంటనీ? సార్ ఏమంటున్నాడు మీ వాడు? సార్ నాకేమీ తెలీదు సార్. ఎండ దంచేస్తుంది కదా, చాలా కూల్ గా డీల్ చేస్తున్నాడు మీ వాడు. లోపల వేసి ఉందా? సార్ నా అయ్య మీదొట్టు నాకేమీ తెలీదు సార్. పట్టపగలు బ్యాంకులోకి చొరబడి కమాండోస్ ని షూట్ చేసి పబ్లిక్ ని బందీలుగా ఉంచి మనకి చుక్కలు చూపిస్తున్నాడంటే వాడు ఎస్కేప్ ప్లాన్ ఏంటి? బ్యాంక్ బ్లూ ప్రింట్ అడగండి. హెలికాప్టర్ ఏదైనా బుక్ అయిందేమో చూడండి. కోస్టల్ ఏదైనా మూమెంట్ ఉందని చూడండి. మన డిపార్ట్మెంట్ మొత్తాన్ని అలర్ట్ చేయండి. అలాగే హాస్పిటల్లో దెబ్బ తగిలిపడిన కమాండోస్ ని ఆల్రెడీ కమిషనర్ తో మాట్లాడేశాను. మీ ప్రాబ్లం మాత్రం చెప్పండి. సో ఐఎమ్ శామ్ జేకబ్, యువర్ బ్యాంక్ ఏపీ స్టేట్ హెడ్. ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల చెస్ట్ లో 500 crores ఎక్కువగా స్టోర్ చేసి ఉంచాం. ఆ 500 కోట్లను కొట్టేస్తే మాకది పెద్ద ప్రాబ్లం సార్. సార్ వీళ్ళు ఇన్సూరెన్స్ మా కంపెనీలోనే చేశారు. ఆ డబ్బును దోచుకుంటే కంపెనీకి పెద్ద లాస్ అవుతుంది. సార్ మీ ఫుల్ టీమ్ కి ఫుడ్ అండ్ బెవరేజెస్ మేము స్పాన్సర్ చేస్తాం సార్. సార్ 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 బ్యాంక్ లోంచి ఒక పేపర్ ముక్క కూడా బయటికి వెళ్ళదు. డోంట్ వరీ, సేఫ్ జోన్ లో వెయిట్ చేయండి. రెండు కెమెరాలు అయిపోయాయి సార్. ఇంకా 5 కెమెరాలు ఉన్నాయి. 1 hour సార్. ఫాస్ట్. సార్ మీరు తప్పుగా అనుకోనంటే వాడి కోరికేంటో అడిగి తీర్చేస్తే. అడగండి, అడిగి తీర్చేయండి. రికార్డ్. సార్ మీ కోరికేంటో చెప్పారంటే డబ్బు తీసుకుని తప్పించుకెళ్ళడానికి నాకొక చెప్పండి సార్. కారు కావాలా? హెలికాప్టర్ ఇస్తాను, తప్పించుకుపోతారా? అయితే మరి ఏం కావాలి సార్? నాకు ఒక జలాంతర్గామి కావాలి. జలాంతర్గామి కావాలా? ఈ సముద్రపు అడుగున వెళుతుంది ఆ జలాంతర్గామి కావాలి. మీకు మైండ్ దొబ్బిందా? జలాంతర్గామి ఎందుకు సార్? అమౌంట్ చాలా ఎక్కువ కదా అంటూ దాన్ని కారులో తీసుకెళ్తే సందు తిరిగే లోపల పట్టుకుంటారు. అవును సార్, మేము పట్టేసుకుంటాం.
అమౌంట్ జలంతర్గామిలోకి ఎక్కిస్తే మీరు చేసి చేయలేరు కదా. ఇండియన్ బార్డర్ దాటాక పంపించేస్తా. జలాంతర్గామి మిలిటరీ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది సార్. ఒక రోజు రెంట్కి అడగండి సార్. ఏ అంటని సార్ జలాంతర్గామిలో తీసుకెళ్లేంత డబ్బు బ్యాంక్ లో ఉందంటావా? సార్ ఏ మీ వాడు చెప్పలేదా? సార్ అమ్మా లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తంబి లేదు. ఉందా? ఉంది. ఏం కావాలి? అనవసరంగా కెలికి వదిలేసావు. ఆ కాలేజ్ అమ్మాయి కాంటాక్ట్ లో ఉందా? ఓయ్, అది మీ ఏసీని ఇంట్రో చేసి పెట్టమని అడుగుతోందయ్యా. పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తోంది. వెళ్ళి దాంతో చెప్పు, వచ్చే వారం కూడా కాలనీకి ట్రాన్స్ఫర్ అవుతున్నా, మంత్లీ మామూళ్ళే 5 లక్షలు వస్తాయని. లాల్చీ పైజమా నువ్వు కొని చెవి పోగు నేను కొనుక్కుంటాను. అర్థరద్దా? అరే కళ్ళల్లోనే ఉందయ్యా. కళ్ళల్లోనా లేక ఆ దొంగతో పట్టుబడగానే మాట్లాడొచ్చా అని అడుగు. వాడు దొంగతో అయితే నువ్వు అందరం అంతే. అమ్మా లేదు, నాన్న లేడు, అక్క డబ్బుతో తప్పించుకెళ్లడానికి జలంతర్గామి కావాలన్న మైకేల్ జాక్సన్. అయోమయ స్థితిలోకి వెళ్లిన పోలీసులు, గంభీరంగా వెళ్లిన కమిషనర్ ని ఎగతాళి చేసిన మైకేల్ జాక్సన్ అని కమిషనర్ తో ఆడుకుంటున్న మీమ్స్ ఇప్పుడు రోడ్డు మీద షూట్ చేశారు సార్. మా అందరి పేర్లు తెలుసుకున్నాడు సార్. బయట ఎవరు వస్తున్నారో ఏం జరుగుతుందో వాడికి ఎలాగో తెలుస్తోంది సార్. ఒక క్రిమినల్ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టేటప్పుడు ఇలాగే గొప్పగా మాట్లాడతారు. కానీ వాడు మన చేతికి చిక్కి తన్నులు తిని కుయ్యో ముర్రోని మొత్తుకుని చేతులెత్తి దండం పెట్టేటప్పుడు మనకి కామెడీగా జోకర్లా కనిపిస్తాడు. అలాగే వీడిని కూడా జోకర్లా చూడాలనుందయ్యా. చూస్తాను. కమిషనర్ ని ఆట పట్టిస్తూ మీమ్స్ వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కమిషనర్ నుంచి ఒక ముఖ్య సందేశం విడుదలయ్యింది. నమస్కారం. మీరు పెట్టే మీమ్స్ అన్ని చూస్తూనే ఉన్నాం. బ్యాంకులో కోట్లలో ఉన్న డబ్బు మీ డబ్బు. ఆ డబ్బుని బ్యాంక్ తన కస్టమర్స్ కి అప్పుగా ఇస్తోంది. ఆ అప్పే ఎంతో మందిని చదివించింది, ఎందరినో వ్యాపారవేత్తలను చేసింది, ఎందరికో ఉద్యోగాలు ఇచ్చింది. బ్యాంక్ యొక్క ఉద్దేశం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, అదొక సామాజిక బాధ్యత. ఒక బ్యాంక్ కార్యాచరణ విఫలమైతే అది దేశ ఆర్థిక వ్యవస్థనే బాధిస్తుంది. అటువంటి బ్యాంకుని దోచుకోబోతున్నారంటే మీరు బాధపడాలి. ఈ మీమ్స్ ని చూసి నవ్విన వాళ్లలో ఎంతమంది బాధపడ్డారు? లోపల ఉన్న దొంగల ముఠాకి బయట నుంచి ఒక గుంపు సాయం చేస్తుంది. దాన్ని మీరు తలుచుకుంటే అడ్డుకోగలరు. అనుమానించే విధంగా మీ చుట్టూ ఎవరైనా ఉన్నా, ఏమైనా జరిగినా మాకు తెలియజేయండి. మా ప్రాణాలు పణంగా పెట్టి మేము ఇక్కడ ఉన్నది మీకోసమే అని మర్చిపోకండి. జై హింద్. ఇక్కడ జరిగేదంతా వాడికిలా తెలుస్తుంది. ఈ రోడ్లో ఉన్న సీసీటీవీ కెమెరాలన్నింటినీ కట్ చేయండి. ప్రెస్ మీడియా అంటే ఎవరు ఉండకూడదు. అందరినీ పంపించేయండి. లైవ్ కట్ అయిపోయింది. టైం లేదు. ప్లాన్ తెలిసిందా? లేదు, వెతుకుతున్నాను. కనిపెడతాను. జాగ్రత్తగా ఉండు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్స్ప్లోసివ్. పేలిందంటే సగం బ్యాంక్ ఉండదు సార్. వైట్ షర్ట్ వీడు మాత్రమే సార్, కానీ మాస్క్ వేసుకుంటారు. వీడి ఫోటోతో మన క్రైమ్ రికార్డ్స్ లో డీటెయిల్స్ దొరుకుతాయేమో చూడండి. బ్యాంక్ సెక్యూరిటీ దాటి లోపలికి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? లోపల 3వ టీం ఉంది. ఇండియా మొత్తం గమనించడం మొదలు పెట్టారు, కానీ కమిషనర్ ఫాస్ట్ గా ఉన్నారు. అదే కదా మనకు కావాల్సింది. మొదలు పెడదాం. బ్యాంక్ సరౌండింగ్స్ మొత్తం చెక్ చేసాం సార్. సొరంగ మార్గాలు ఏవీ లేవు. బిల్డింగ్ ని చుట్టుముట్టేశాం. ఎస్కేప్ అవడానికి దారి లేదు. లోపల హాస్టేజెస్ లేకపోతే బ్రేక్ చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. జామర్లను దాటి ఎలా బాంబ్ బ్లాస్ట్ అయింది? మ్యాన్హోల్స్ చెక్ చేయండి. ఒక్కొక్కరిగా షూట్ చేస్తాను. మీ మీదొట్టు నాకేం తెలియదు సార్.
నిజంగా నాకేం తెలుసు. 4 గంటల సేపు నుంచి నీళ్లు కూడా ఇవ్వకుండా టార్చర్ పెడుతున్నారు. మీరు మనుషులేనా? వీడిని వీడి స్టాఫ్ని కట్టిపడేసి అందరినీ చెక్ చేయరా. సార్ వీడు చూసారు సార్, చెప్పరా. ఒక ఆవిడ దిగి నల్ల రంగు కారులో వెళ్ళింది సార్. 7372 నంబర్ సార్. పరిగెత్తడం మొదలెట్టారు. దొరుకుతారు. ఆ అమ్మాయిని పట్టుకుని లాక్కరమని అన్ని స్టేషన్లకి మెసేజ్ పంపండి సార్. మన ప్లేస్కి వెళ్ళండి. మహేష్, యో బ్యాంక్ దగ్గరికి వెళ్ళు. పని అయిపోయింది. రాధా ఇచ్చిన ఎవిడెన్స్ పెట్టేశాను. నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాను. వెంటనే సీఎంఆర్ కార్ పార్కింగ్ కి వెళితే 5 రెడ్ బాడీస్ బ్యాంకు దోచుకోవడానికి ప్లాన్ చేసిన ఎవరో కూడా తెలుసుకోవచ్చు. ఆ ఏరియాకి ఈజీ నేనే. నేను స్పాట్కి వచ్చిన వెంటనే నువ్వు ఎదురుగా ఉన్న బుక్స్ అండ్ బెంచ్ బిల్డింగ్ ఫోన్ చేసి నన్ను పిలిచి పోలీసులు లోపలికి వస్తే పబ్లిక్ని చంపేస్తానని బెదిరించు. నువ్వు దొరికిపోతావనే స్నైపర్తో వాడిని చంపాలనుకున్నావు. చెప్పరా. నేను దోచుకోవడానికి ట్రై చేసింది నిజమే, కానీ లోపల ఉంది నా టీం కాదు. ఈ ప్లాన్ మొత్తం యో బ్యాంక్ ఏపీ హెడ్ శామ్ది. నేను శామ్ స్కూల్లో క్లాస్మేట్స్. నువ్వెవరితోనైనా ప్లాన్ చేసుకో. నాకు 20%, 100 కోట్లు. వైజాగ్ మెయిన్ బ్రాంచ్లో 500 కోట్లు కొట్టేయడానికి ప్లాన్ చెప్పగానే దాన్ని క్లీన్గా చేసే వాళ్ళని వెతకడం మొదలుపెట్టి డాగ్ డెవిల్ని వాడి టీంని కనిపెట్టాను. ఒకడున్నాడు. ఎన్నో ఏజెన్సీస్, ఎన్నో కంట్రీస్ వెతుకుతున్న డార్క్ డెవిల్. $20 jobs in 10 years, 0 fail. వాడే కావాలి. వెంటనే మాట్లాడదామా? నో ఫోన్స్, డైరెక్ట్ గా వెళ్ళే మాట్లాడాలి. వైజాగ్ యో బ్యాంక్ మెయిన్ బ్రాంచ్లో కరెన్సీ చెస్ట్ ఉంది. అందులో రిజర్వ్ బ్యాంక్ రూల్స్ అధిగమించి ఎక్స్ట్రా 500 crores దాచిపెట్టారు. దాన్ని కొట్టేయడమే ప్లాన్ కాదు. నేను చెప్పేది ఏంటంటే ఆ తర్వాత విశ్వ దగ్గర గన్స్ అండ్ అమ్యునేషన్స్ కొని రాధా టీంతో ప్లాన్ చేశాను. డబ్బు బయటికి తీసుకొచ్చాక చచ్చిపోతామని తెలియక జాలీగా ఉన్నారు కదా. పోలీసుడే దోచుకోవడానికి ప్లాన్ చేశాడని బయట తెలిసే డిపార్ట్మెంట్ మీద ఉమ్మేరు. వెళ్ళి శామ్ లాక్ రండి. గో 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 ఫాస్ట్. బండి మార్చు, ఎయిర్పోర్ట్కి వెళ్ళు. హే స్టాప్ స్టాప్ స్టాప్. ఆటో ఆటో. నువ్వా? ఎస్, నేనే. డ్రైనేజీలో వైరింగ్ చేసింది, బాంబు పెట్టింది అంతా వీడే సార్. సర్చ్ గో కమ్ ఆన్ ఫాస్ట్.
స్మార్ట్ స్మార్ట్ కమిషనర్ స్మార్ట్ అంటూ స్మార్టా? నేను దీన్ని పర్సనల్ గా తీసుకుంటున్నాను. నన్ను గెలవడానికి నా అభినందనలు. కర్ణా సార్ వీడే వెపన్ సప్లై చేశాడు. క్యాచ్ హిమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వరద మనిషిని పట్టుకున్నాను సార్. 1 అవర్లో వరదను తీసుకొస్తాను. వరద ఎక్కడ? వాడికి పొడి సప్లై చేసింది ఎవరు? సార్ క్వారీ రూట్ కాదు, సముద్రం రూట్. Shadow area activity unit and operation standby. Reporting to operation. Surveillance clear. Idle sky. అయినా వీడొక పెద్ద క్రిమినల్. రానని చెప్పి ఎందుకు వచ్చాడు? వచ్చాక డబ్బు దోచుకోకుండా ఎందుకు ఇలా ఆట పట్టిస్తున్నాడు? Stop. సార్, రామచంద్ర చెప్పిన డార్క్ డెవిల్ అండ్ టీమ్ అసలు ప్రాణాలతోనే లేరు. తమ్ముడా? ఇంకెవరైనా? నిజం చెప్పరా? చర్చిలో నడబెట్టుకుని డ్రామాలు ఆడుతున్నావా? నిజం చెప్తున్నా సార్. లోపల ఉన్నది వాడే. నాకు కన్ఫర్మ్ గా తెలుసు. మళ్ళీ అబద్ధాలు. వీడిని లాక్కడి సెల్లో పెట్టండి. సార్ ట్యాంక్ బయట నా మనుషులు డమ్మీ బాంబులు సెట్ చేశారు. లోపలికి వెళ్తే వాడిని పట్టుకోవచ్చు. నన్ను నమ్మండి సార్ ప్లీజ్. ఏమంటారు సార్? డమ్మీ లోపలికి రండి. రండి సార్. కమిషనర్ నన్ను జోకర్లా చూడాలని ఆశపడ్డారు కదా. ఇంకోసారి ఇలా జరిగితే ఇంతకన్నా దారుణమైన విషయాలు చూస్తారు. వినపడిందా? కమిషనర్ నిఘా కోసం మనుషుల్ని పెట్టాడు. నీ అమాయక ఫేస్ ని ఇంకా అమాయకంగా ఉంచుకో. మ్యాటర్ ఏంటో చెప్పు. పెద్దది. చాలు పోండి అవతలకే. ఏంటండి ఈ నిరంకుశత్వం? దమ్ము లేదంటే వదిలేసి పొమ్మనండి, మేం చూసుకుంటాం. వీళ్ళ పాలన పోలీసులు దోచుకునే లెవెల్కుంది. ఫోన్ చేశాడు గొంతు నొక్కి. ఎక్కడున్నాడు యాదవా? ఇది అసలు పాలనేనా అని నా మొహాన నేనే కాండించి ఉమ్మేసుకోవాలనిపిస్తుంది డీజీపీ సార్. ఆ నిజాయితీ బుద్ధుడు కమిషనరు అసలు ఏం చేస్తున్నాడు అక్కడ? వాడు వాగుడు. ఎప్పుడు చూసినా బండిలుగా ఫైళ్లు మోసరాటానికే లాకి. సార్ డీజీపీ గారు సీఎం మీ డ్రామాని ముగించమంటున్నారయ్యా. ఎలాగోలా మాట్లాడి బయటికి రప్పించి వాడిని ఏమైనా చేసుకో. ఓకే సార్. ఎస్ ఆంటో. మీకు అసలు ఏం కావాలి సార్? మీ వల్ల పబ్లిక్ ఎంత కష్టపడుతున్నారో తెలుసా? నేను ప్రశాంతంగా తలుపులు మూసి లోపల పడుకున్నా. మీరే రోడ్డు బ్లాక్ చేసి పబ్లిక్ ని డిస్టర్బ్ చేస్తున్నారు. బయలుదేరి వెళ్ళిపోండి సార్. తెలీదు. మూర్ఖుడా,
అంతా పాడు చేసావు కదరా. 500 కోట్ల రాది 25,000 కోట్లు రా. పాట్నా, నువ్వు అనుమానించింది కరెక్ట్. బ్యాంక్ లోపలే ఆ 25,000 కోట్లు ఉన్నాయి. ప్లాన్ నాదిరా. సార్లు వచ్చారు. చైర్మన్ వచ్చినప్పుడల్లా రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ తిన్నా సార్. మొదలు పెట్టండి. బాంబు కనిపెట్టేశారు. రంగంలోకి దిగాం. వైజాగ్ వస్తున్నా. వచ్చేలోగా బ్యాంక్ మన కంట్రోల్లో ఉండాలి. సార్, నంబర్ 3 wants to talk to you immediately. పెద్ద రిస్క్ తీసుకుంటాం క్రేష్, లోపలికి వెళ్ళదు. నేను ఎవరో తెలియక నాతో ఆడుకుంటున్నాడు. ఆటంటే గెట్టో వాడికి చూపిస్తా. వాడు అడిగినట్టే చైర్మన్ లోపలికి వస్తున్నారు. అతని ప్రాణాలకు ప్రమాదం రాకూడదని చెప్పండి అంటని. అయ్యా విన్నారా? చైర్మన్ బ్యాంక్ లోకి రావడం అనేది సొంత పైనకి లోపడింది, సబ్జెక్ట్ టు హిస్ ఓన్ రిస్క్. వెళ్ళి భద్రంగా కరెన్సీ చెస్ట్ లో కూర్చోండి. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా రండి, వెళ్ళండి. అటువైపు వెళ్ళండి, వెళ్ళండి. అన్నీ డమ్మి. నువ్వు హీరోవో లేక విలన్? హలో, కంట్రోల్లోకి తీసుకున్నాం క్రిష్. మాట్లాడు. సారీ చెప్పు. సారీ సార్. ఇంగ్లీష్ లో మాట్లాడడానికి 1వ నంబర్ నొక్కండి. తెలుగులో కొనసాగాలంటే 2వ నంబర్ నొక్కండి. మా పథకాల గురించి తెలుసుకోవాలంటే 3వ నంబర్ నొక్కండి. రా అని పిలిచావు కదా, వస్తున్నాను రా. హలో సార్, వాడు ఏమడిగినా ఇస్తానని వాడిని బయటికి మాత్రం తీసుకొచ్చేయండి చాలు. వాడేదో బాంబు దొరికిందన్నాడు. లోపలికి వెళ్ళడం సేఫేనా? డోంట్ వరీ సార్, సెంట్రల్ మినిస్టర్ హస్ ఆస్క్డ్ మీ టు టేక్ కేర్ ఆఫ్ యూ. ఇఫ్ ఎనీ ప్రాబ్లం జస్ట్ హెల్ప్ అని అరవండి. విల్ కమ్ ఇన్ సైడ్. ప్లీజ్ బీ కేర్ఫుల్, ఓకే?
మైక్ సిగ్నల్ కట్ అయిపోయింది సార్. సింపుల్ గా అవ్వాల్సిన దాన్ని కాంప్లికేట్ చేశాం. మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయండి. చెస్ట్ ని మాత్రమే బ్లాస్ట్ చేయడం నా ఐడియా, కానీ నీ వల్ల ఇప్పుడు జనము కలిసి చావబోతున్నారు. బాంబు పేలి జనం చనిపోయాక నిన్ను చంపి లైట్ గా మమ్మల్ని డ్యామేజ్ చేసుకుని బయటకు వెళ్ళి నువ్వే అందరినీ చంపావని చెప్తాను. జనాంతర్గామి కావాలన్నావు, కార్ బ్లాస్ట్ చేశావు, బాంబు పేలి పోలీస్ చచ్చారు. సో మేమేం చెప్పినా పోలీసులు నమ్ముతారు. వీడి ఎవరో ఎందుకు వచ్చాడో 10 seconds లో చెప్పకపోతే షూట్ చేసి పారేయండి. సార్ నొప్పిగా ఉంది సార్. గన్ను తీయమన్నారంటే స్టన్ అయ్యేలా ఓ ఫ్లాష్ బ్యాక్ చెప్తాను సార్. మా టీమే మా ఫ్యామిలీ. కిస్ రూల్, కీప్ ఇట్ సింపుల్ స్టూపిడ్. ఇదే మా లైఫ్ పాలసీ. బ్యాంకాక్ ప్రాజెక్ట్ Stay calm. Remember who we are. ఇలా షూట్ చేయాలరా? హే డూడ్, వెలుతురు కావాలా? ఈట్ దిస్. సేఫ్ ఫ్లాట్. రమణి, రమణి, రెండో కార్లో బాడీ లేవన్నా, చట్టమా తిరుగుపోయి ఉంటాయి. నన్ను చంపితే ఆ ఆడియో కమిషనర్కి వెళుతుంది. నీకేం కావాలి చెప్పు. బ్యాంకులోకి వచ్చి బేరు బ్రాండీ అడుగుతారా? సరే, నువ్వు 500 కోట్లు తీసుకో, కాంప్రమైజ్ అయిపోదాం.
ఎవిడెన్స్ మాత్రం ఇచ్చే. మిగతాది మొత్తం 25,000 కోట్లు. ఏ 25,000 కోట్లు? మర్చిపోయావా? పోనీ గుర్తు చెయ్యనా? బాగా డీప్గా వెళ్ళిపోయా. నీకు డెత్ కన్ఫర్మ్. సార్, శామ్ దొరికాడు. అనుమానించే విధంగా కిలోమీటర్ దూరంలో ఒక కారు ఆగుంది. చెక్ చేసినప్పుడు సార్ నన్ను కాపాడండి సార్, ప్లీజ్. నేను అన్ని నిజాలు చెప్పేస్తాను. ఒకరోజు చైర్మన్ నన్ను పిలిచి ఎందుకు ఏంటి అని అడగకుండా చెస్ట్లో ఉన్న 1,500 కోట్లలో 500 కోట్లను కొట్టేయడానికి మనుషుల్ని సెట్ చేయమన్నారు. నేను నా ఫ్రెండ్ ఏసీ రామచంద్రని కాంటాక్ట్ చేశాను. వాడు డాగ్ డెవిల్ని కాంటాక్ట్ చేశాడు. కానీ డాగ్ డెవిల్ చైన్ అని చెప్పాడు. చైన్ అన్న వాడికి ప్లాన్ తెలిసిపోయింది. డబుల్ క్రాస్ చేస్తే ఏం చేయాలో తెలియక టెన్షన్ పడ్డాను. కానీ బయటకు చూపించుకోకుండా ఏం పర్వాలేదు, నువ్వు వేరే టీం చూడని చెప్పి డాగ్ డెవిల్ని వాచ్ చేయడానికి మనుషుల్ని పెట్టాను. నేను అనుమానించినట్టే ఎప్పుడూ ఇండియాకి రానివాడు ఇండియాకి వచ్చాడు. ఎందుకు రిస్క్ అని ఆ టీంనే లేపేయమన్నాను. కానీ ఇద్దరు మాత్రం ఎలాగో తప్పించుకున్నారు. నాకు తెలిసిందంతా చెప్పేశాను సార్, కాపాడండి సార్ ప్లీజ్. డిఫ్యూజ్ చేయండి. ప్రేమ్, చైర్మన్, శామ్ చచ్చిపోయాడు. నీ వల్ల అయితే నీ ప్రాణాలు కాపాడుకో. ఎంక్వైరీ చేయాలి. నెక్స్ట్ నువ్వే. షూట్ చేయరా. ఏమైంది? వెళ్ళట్లేదు. డమ్మీ బుల్లెట్ ఎలా పేలుతుంది? నీ అబ్బా బుద్ధున్నాడు. ఎవడైనా నాలాంటి కంత్రి గడితో పెట్టుకుంటాడా?
మేము చూసుకుంటాం. నన్ను చంపేసి నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. ఎవ్రీ 5 minutes 2 యాడ్స్ ప్లే చేయాలి. లైవ్ ని దానికి తగ్గట్టుగా స్టాకప్ చేసుకోవాలి. ఓకే అండ్ టికెట్ టేప్ యాడ్స్ ఎన్ని వచ్చినా వద్దనుకో. అన్నిటిని తీసుకోవాలి, అన్నిటిని స్క్రోల్ చేయాలి. బ్యాంక్ నుంచి ఒక ఎక్స్క్లూజివ్ వీడియో పంపించారు మ్యామ్. ఆనర్ ఏటీవీకి మాత్రమే దొరికిన యువర్ బ్యాంక్ దోపిడీదారుడి ప్రత్యేక వీడియోని ఇప్పుడు చూద్దాం. నమస్కారం. కమిషనర్ మీతో మాట్లాడింది నేను విన్నాను. ఎస్, హిస్ రైట్. బ్యాంక్ ఇస్ జస్ట్ నాట్ అ బిజినెస్, సర్వీస్ కూడా. నేను ఒక సంఘటన చెప్తాను. కమిషనర్ చెప్పింది కరెక్టో కాదో తెలుసుకుందాం. క్రెడిట్ కార్డ్స్, ఇన్సూరెన్స్, పిఎల్, మెడిక్లెయిమ్, మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డీస్లలో ఎక్కువ కస్టమర్స్ ని పట్టి టార్గెట్ అచీవ్ చేసి ఈ సంవత్సరం బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకోబోతున్నది సోలమన్ మర్రేపాలెం బ్రాంచ్, రిషి హుడా కాలనీ బ్రాంచ్, షారుఖ్ అండ్ విశాల్ MVP బ్రాంచ్. వీళ్ళందరూ 5 days గోవా ట్రిప్ ని గెలుచుకున్నారు. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. మిగతా వాళ్ళు కూడా వీళ్ళలాగే అన్ని ప్రొడక్ట్స్ లోనూ టార్గెట్ ని అచీవ్ చేయాలి. సార్, చాలా మంది క్రెడిట్ కార్డు వద్దంటున్నారు సార్. టార్గెట్ అచీవ్ చేయడం కష్టంగా ఉంది. మురళీధర్ బాబు, కస్టమర్లను బోన్ పెట్టి పట్టాలి. బోన్ మాత్రమే పెడితే ఎలుక పడదు. అందులో ఎండు చేప పెట్టాలి. ఎండు చేప? నీ అన్నదమ్ములైన నిన్ను నమ్మి 50 రోజులకు వడ్డీ లేకుండా నీకు అప్పిస్తారా? మా బ్యాంక్ ఇస్తుంది అని చెప్పు. క్రెడిట్ కార్డు తీసుకోండి సార్, అవసరం వస్తే వాడుకోండి, లేదా ఓ మూల పడేసి ఉంచండి చెప్పు. తప్పకుండా తీసుకుంటారు. 50 రోజుల్లో డబ్బు తిరిగి కట్టకపోతే 36% వడ్డీ, వడ్డీకి వడ్డీ, అప్పు 3 నెలల్లో డబుల్ అవుతుంది. ఇవన్నీ చెప్పొద్దా సార్? ఈ టై ఎందుకు కట్టుకోమంటావో తెలుసా? డీసెంట్ గా ఉంటుందని కాదు, పొరపాటును కూడా నిజం బయటకు రాకుండా ఉండడానికి. అబద్ధం చెప్పాలా సార్? మనం అబద్ధం చెప్పట్లేదే బాబు, జస్ట్ నిజాన్ని దాస్తున్నాం అంతే. తప్పు కాదా సార్? తప్పు కాదనుకుంటే జీతం తీసుకోవచ్చు. సి, నువ్వు చేస్తే నీ కుటుంబాన్ని ఎవరు కాపాడతారు? ఇన్సూరెన్స్ చేయమని మనం అడుగుతున్నప్పుడు ఇంకొక మనిషి వచ్చి కాపాడతాడనే పరిస్థితి వచ్చేంత వరకు మనం ఇన్సూరెన్స్ ని విక్రయించవచ్చు. డబ్బులు లేకపోతే కుక్కలు కూడా నిన్ను పట్టించుకోవనే పరిస్థితి ఉన్నంత వరకు లోన్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అన్నిటినీ విక్రయించవచ్చు. ఆల్ ది బెస్ట్. ప్రేమ్, ఆ కుర్రాన్ని వేరే ప్రోడక్ట్ కి మార్చు. అందులోనూ పర్ఫార్మెన్స్ లేకపోతే తీసే. ఎస్ సార్. గోవా ట్రిప్, ఇన్సెంటివ్స్, గిఫ్ట్ కూపన్స్ అని బోలెడన్ని ఈసోప్స్ ఆఫర్ చేయి. అప్పుడే మనం టార్గెట్ రీచ్ అవ్వగలం. డన్ సార్. టార్గెట్ అని చావ కొడుతున్నారు. ఏంట్రా మామా, ఎందుకు డల్గా వస్తున్నా? పిఎల్ క్రెడిట్ కార్డ్స్కే దిక్కులేదు, ఇందులో మ్యూచువల్ ఫండ్స్ కి మార్చేశారు. అవన్నీ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కదరా. మన బ్యాంక్లో ఎవరెవరి అకౌంట్లో డబ్బు ఉందో లిస్ట్ ఇచ్చారు. అయితే ఇంకేం మామా, లిస్ట్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడు. నెక్స్ట్ ఇయర్ బెస్ట్ ఎంప్లాయీ అవార్డు మనం తీసుకుందాం. గోవా టూర్ కి మనం వెళ్దాం. నమస్తే సార్, నేను రిలే మ్యూచువల్ ఫండ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను చెప్పే మ్యూచువల్ ఫండ్ లో మీ డబ్బును ఇన్వెస్ట్ చేశారంటే 4 ఏళ్లలో మీ డబ్బు రెట్టింపు అవుతుంది. రిటర్న్స్ 25% వరకు ఉంటుంది సార్. రెట్టింపు అవుతుంది. మీరు ధైర్యంగా ఇన్వెస్ట్ చేసి కాలు మీద కాలు వేసుకొని కూర్చోండి. ఈ ఇయర్ బెస్ట్ ఎంప్లాయీ అవార్డు అందుకోబోయేది మిస్టర్ కవిన్, సీతమదార బ్రాంచ్. బ్యాంకులు అధిక అప్పులిచ్చి దివాళా తీసే పరిస్థితిలో ఉండగా యువర్ బ్యాంక్ రిలే మ్యూచువల్ ఫండ్ సంస్థ దివాళా తీసినట్టు ప్రకటించారు. 5 లక్షల కోట్ల ప్రజల 25,000 కోట్ల రూపాయల పరిస్థితి ఏంటి? సిబిఐ విచారణ ఆరంభం. న్యూస్ లో ఏదేదో చెప్తున్నారంటయ్యా. ఏమయ్యా, నిన్ను నమ్మే కదయ్యా డబ్బు పెట్టాను. నేను మీ బిడ్డలంటోడిని, నన్ను నమ్మి వెయ్యండి అని చెప్పావు కదా.
అవేం పట్టించుకోకుండా నీ పనేంటో నువ్వు చూసుకో. ఏంటి సార్ ఇంత తేలిగా మీరు తగలెట్టుకుని చస్తే డబ్బు రాదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. మేమెందుకయ్యా తగలబెట్టుకోవాలి? మేమేం తప్పు చేస్తాం? ఈ పెట్రోలు మిమ్మల్ని తగలబెట్టడానికే. మీరు మర్యాదగా మా డబ్బు తిరిగి ఇవ్వకపోతే మొత్తం బిల్డింగ్ నే తగలబెట్టేస్తాం. ప్రేమ్, నే వైజాగ్ వస్తున్న విషయం పబ్లిక్ ఎలా తెలిసింది? తెలీదు క్రిష్. నేనే చెప్పాను. ఈ రోజు మీరు డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఇక్కడి నుంచి ఒక్కరు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళలేరు. పోలీసు వచ్చే వరకు అందరూ లోపలికి వెళ్ళి సేఫ్ గా ఉండండి. వెళ్ళండి వెళ్ళండి. కోర్టులో కేసు జరుగుతుంది. అది పూర్తయ్యాక మీ డబ్బు మీకు అందుతుంది. మేము చచ్చిన తర్వాతే ఆ కేసు పూర్తవుతుంది. కడుపు కట్టుకుని ఎన్నో అవమానాలు పడి ₹1 సంపాదిస్తున్నాం. మమ్మల్ని ఇలా మోసం చేయడం న్యాయమా సార్? బ్రతకడం కోసం చచ్చేంతగా కష్టపడుతున్నాం. మా డబ్బుని ఎలాగైనా ఇప్పించేయండి సార్. తమ్ముడు, ఇది ఫినాన్షియల్ క్రైమ్. నువ్వు, నీ బాబు, గవర్నమెంటే తలుచుకున్నా కూడా నా దగ్గర నుంచి ₹1 కూడా వసూలు చేయలేరు. సార్, డబ్బు తిరిగిచ్చేయండి. ఈ స్కామ్ మీరే చేశారనడానికి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. వాటిని గనక ప్రెస్కిచ్చానంటే మీరు బయటికి కూడా వెళ్ళలేరు. అందరూ కలిసి చెప్పుతో కొడతారు. అలాగా? కొన్ని సంవత్సరాలకు ముందు ఒక క్రికెట్ టీం ఫ్రాడ్ చేసిందని బ్యాన్ చేశారు. జ్ఞాపకం ఉందా? దానికి దీనికి ఏంటి సార్ కనెక్షన్? ఉంది. ఆ క్రికెట్ టీం కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆడడానికి వచ్చింది. అప్పుడు న్యాయంగా ప్రజలు ఏం చేసి ఉండాలి? మీ మీద మేము పెట్టుకున్న నమ్మకానికి ద్రోహం చేశారు, క్రికెట్కి కళంకం తెచ్చిపెట్టారని వాళ్లే రివర్స్ అయి ఉండాలి, తిట్టుండాలి. కానీ ప్రజలేం చేశారు? పాపం ఎన్నో గంటలు క్యూల నుంచుని బ్లాక్లో ఎన్నో వేలెచ్చి టికెట్లు కొన్నారు. పోరాడి పోలీసుల దగ్గర తన్నులు తిన్నారు. ఈ టీం కోసం ప్రాణాలు కూడా ఇస్తామన్నారు. దీని నుంచి ఏం అర్థమవుతుంది? పబ్లిక్కి మంచిది, చెడ్డది, మంచోడు, చెడ్డోడు వీటి గురించి ఏ దిగులు లేదు. అదే విధంగా వాళ్ళు నన్ను మర్చిపోతారు. నేను మోసం చేయడానికి రెడీ అవుతాను, ప్రజలు మోసపోవడానికి రెడీ అవుతారు. పబ్లిక్కి వాళ్ళని ఎంటర్టైన్ చేసేవాడే లీడర్, వాళ్ళని ఎంటర్టైన్ చేసేవాడే స్టార్. సలహాలు ఇచ్చేవాడు కాదు, నీలాగా నీతి న్యాయం మాట్లాడేవాడు కాదు. మనస్సాక్షి లేకుండా మాట్లాడకండి సార్. డబ్బు తమ్ముడు, డబ్బు. ఒక అబద్ధాన్ని ప్రజలు నమ్మారంటే దాన్ని వ్యాపారస్తులు ఉత్పత్తి చేయడం మొదలు పెడతారు. నన్నేం చేయమంటావు? నేను వ్యాపారస్తుడినే. ప్రజల్ని నిజాన్ని వెతకమను, మంచి వాళ్ళని సెలెక్ట్ చేయమను. అంతవరకు ఏంటి 2 న్యూస్ ఛానల్స్ అన్ని లాస్ లో నడుస్తున్నాయ్యా. వానర్లు వేరే గత్యంతరం లేక రన్ చేస్తున్నారు. సగం ఓకే లిక్విడ్. సరే ట్రై చేస్తా మరి. ఏంటి సార్ 1,00,000 అడుగుతున్నాడు, మీరు ఒప్పేసుకున్నారు? ప్రభా, ఒకడేం చేస్తున్నావు నువ్వు? అడిగితే సీనియర్ గీనియర్ అని కథలు చెప్తావు. నిన్నొచ్చిన అబ్బాయి బెస్ట్ ఎంప్లాయీ అవార్డు తీసుకోబోతున్నాడు. ₹1000 ఇంక్రిమెంట్ కూడా. అక్కడ ఎవరి వెనక తిరుగుతున్నావు? ఓ మెయిన్ సోర్స్ తో మాట్లాడుతున్నాను మేడం. లైఫ్ టైం లైవ్ ఆపర్చునిటీ.
కానీ 10 లక్షల రూపాయలు లిక్విడ్ గా అడుగుతున్నాడు. బిలో ద బెల్ట్ దిగి ఎంతో ప్రయత్నించాను, అస్సలు తగ్గట్లేదు మేడం. ఓకే చెప్పు, ఇచ్చి పంపిస్తాను. ఓకే మేడం. నీ 1000 రూపాయల ఇంక్రిమెంట్ తో నేను 4 గేసుకున్నా. బ్లడీ ఫూల్. హయ్యర్ పోస్టులు మొత్తం అంతటా ఇలాంటి మేధావుల్ని వెతికి మరీ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. చావని ప్రజలు చావని. నేను కొన్నాళ్ళ వరకు ఏ హయ్యర్ పోస్ట్కి వెళ్ళాలనుకోవట్లేదు. ఏంట్రా లుక్, 1000 రూపాయల ఇంక్రిమెంట్, 10 ఏళ్ళ లిక్విడ్ వస్తుంది, తీసుకుని ఉంచు. అయినా మనిషికి ఇంత స్వార్థం ఎందుకు సార్? అదా బెస్ట్ ఎంప్లాయీ. స్వార్థంగా ఉన్నందువల్లే వాడు అసలు మనిషి అయ్యాడు. నేను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఓ గ్లాస్ తీసుకునిరా. ప్రభా, కొద్దో గొప్ప కంటెంట్ ఉంటే మా మొహాన్ని కొట్టచ్చుగా. బ్యాంకు ముందు సెల్ఫీ దిగి మీ ఛానల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టు. ట్రెండ్ అవుతుంది. ట్విట్టర్ వాడైనా సంపాదించుకుంటాడు. చూస్తున్నాను, చెప్పు సార్. లైవ్ ఎలాగైనా కట్ చేయమని చెప్పి చైర్మన్ని కాపాడండి సార్. 15% కమిషన్ తీసుకోవడానికే తలపురాణం తోక్కొస్తుంది. మీరు అంత తేలిగ్గా 25,000 కోట్లు ఎలా కొట్టేశారా? మా బాబు చదువుకోమన్నప్పుడే విని ఉండాలి. సారీ నాన్న. బిఏ అమౌంట్లో సగం కావాలి, లేదా మీరే చూసుకోండి. నేను మీకు తప్పకుండా ఇప్పిస్తాను సార్, కాపాడండి ప్లీజ్. నాన్నగారు చదువా పవర్ అని అడుగుతారు కదా సార్. ఏం కమిషనర్ ఏంటి, ఈజీపీ సెంట్రల్ మినిస్టర్ ఫోన్ చేస్తే తీవా? ఈ లైవ్ రాకూడదు. పోలీసులు లోనకు పంపు, ఆ నెత్తికొచ్చాయి. సారీ సార్, ప్రజల ప్రాణాలకు ఆపద వస్తుంది. చెప్పింది చెయ్యి, నేను చూసుకుంటాలే. మీరు చెప్పింది అలాగే టైప్ చేసి ఓ సంతకం పెట్టి పంపండి. పోలీసులు లోపలికి పంపిస్తాను. జీ విన్నారా? ఏం చేయమంటారు? ఎప్పుడు చేసేదే. మరి చేసేద్దామా? ప్రభా, ఈ పని చేస్తే 2 కోట్లు ఇస్తాను. సమజ్గా అర్థమైందా? సార్ ఎంత అన్నారు? 2 కోట్ల రూపాయలు. 2 కోట్ల? ఎస్ ప్లీజ్ హెల్ప్. డన్. ఏ ప్రభా, 10 నిమిషాల్లో లోపలికి వెళ్ళాలి. నువ్వు కెమెరా నేనెందుకు లోపలికి వెళ్ళాలి? మా సార్ లోపలికి వెళ్తే దుమ్ము దులిపేస్తారు, నో డౌట్. వెళ్ళండి బెస్ట్ ఎంప్లాయీ. ఏం మాట్లాడుతున్నావు? నేను లోపలికి వెళ్తే ఛానల్ కి న్యూస్ ఓడిస్తాడు. మీరు వెళ్ళండి. రిస్క్ అయ్యా. ఏ యాంటోని కూడా లోపలికి వస్తున్నాడు. ఇంతవరకు పబ్లిక్ అవన్నీ చంపినవాడు నిన్ను మాత్రం చంపుతాడా? ₹1 కోటి. 50 లక్షలు నాకు, 50 లక్షలు నీకు. 50 లక్షలా? సరే, అది చూసేద్దాం. ఎందుకు అందరినీ ఇలా కూర్చోపెట్టావు? ఏదైనా సరే అగ్రిమెంట్ లో సైన్ చేసి మాట్లాడుకుందాం. దానికి సంబంధించిన అగ్రిమెంట్ ఇది. చదివి సంతకం పెట్టండి. లెటర్స్ ఇంత చిన్నవిగా ఉన్నాయేంటి? మీ బ్యాంక్ ఫామ్ లో అక్షరాలు ఏ సైజు అదే సైజు చైర్మన్. ప్రెస్ అది ఎందుకు? ప్రజల ముందు లైవ్ గా ప్రూవ్ చేయబోతున్నా. లైవ్ కి అసలు ఒప్పుకోను. సంతకం పెట్టారు చైర్మన్. మీ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా షేర్ చేయొచ్చని సంతకం పెట్టారు. ఈ రూల్ కూడా మీ యో బ్యాంక్ అకౌంట్ ఫామ్ నుంచి తీసిన రూలే సార్. లైవ్ రెడీ సార్. నువ్వు ఊరుకోవయ్యా. నేనేం చేశాను? ప్లీజ్ లైవ్ ఏం అక్కర్లేదు, నన్ను క్షమించి వదిలేయండి. క్షమించి వదిలేద్దాం అనుకుంటే మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంది సార్. స్టార్ట్ కెమెరా. రోలింగ్ సార్. యాక్షన్. నీ మ్యూచువల్ ఫండ్ లో ప్రజలు పెట్టుబడి పెట్టిన 25,000 కోట్లు ఎక్కడా? దానికి నా బ్యాంకుకి సంబంధమే లేదు సార్. ఫామ్ మీద మీ బ్యాంక్ పేరు రాస్తుంది, యో బ్యాంక్ రిలై మ్యూచువల్ ఫండ్ అని. అందులో మా షేర్ 40%, మిగతా 60% వాళ్ళది. సార్ పోనీ నేను అర్థమయ్యేలా చెప్పనా? ప్లీజ్ సార్, మా కంపెనీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అన్నదమ్ములు లాంటివి. తమ్ముడు తప్పు చేస్తే అన్నేం చేస్తాడు పాప? నా తమ్ముడు తప్పు చేస్తే ఇలాగే కొట్టి మరీ అడుగుతా. ఉదాహరణ తప్పు చెప్పాను. క్లియర్ గా అర్థమయ్యేలా ఇంకో ఉదాహరణ చెప్తాను. జీవితంలో పైకొస్తాడని ఓ పిల్లాన్ని దత్తత తీసుకుంటావు. వాడు బేవర్స్ అయితే మనం ఏం చేస్తాం చెప్పండి? సరిగ్గా పెంచడం తెలియనప్పుడు ఎందుకు నా దత్తత తీసుకోవడం? ఉదాహరణలే వద్దు సార్, తిన్నగా విషయానికి వస్తాను. మాకు 40% లాసేగా. అప్పుడు ముందు నువ్వేగా అడిగుండాలి.
మీరే మాట్లాడుకోండి. సి వైలెన్స్ తప్పు, చేయి చేసుకోకూడదు. కరెక్ట్ గా సమాధానం చెప్పలేదంటే కొట్టచ్చని అగ్రిమెంట్ లో ఉంది, సంతకం పెట్టారు. చెప్పండి, డబ్బు ఎక్కడా? నేను చెప్పేది అర్థం కావట్లేదా? నేను మీలాగా లాస్ అయిన వాడినే. నన్ను అడిగితే ఎలా చెప్పను? అయితే మరి ఎవరిని అడగాలి? ఆ మ్యూచువల్ ఫండ్ చైర్మన్ హర్షాని కదా అడగాలి. ఓ, ఆయన అడగాలన్నమాట. అప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఓనర్ హర్ష ఎక్కడున్నా సరే షోకి రావాలి. వెళ్దామా సార్? కిడ్నాప్ చేసి వెళ్తామని అడుగుతావా? పోనీ. తర్వాత చైర్మన్ వచ్చే వరకు చిన్న విరామం తీసుకుందాం. స్టే ట్యూన్. శంకర్, వరదాన్ని చూసావా? అసలే వడ్డీ ఎలా కట్టాలని ఆలోచిస్తుంటే వాడెక్కడ వీడెక్కడ నన్ను అడుగుతావేంటి? పోయా. చెప్పు శంకర్, డబ్బులు ఇస్తాను. విషయం కొంచెం పెద్దది. ఉదయం 4 సహాయం పోటీ తీసుకుని లోనికి వెళ్ళాడు సార్. సార్, సరిగ్గా చైర్మన్ బ్యాంక్ వచ్చి వెళ్ళిన అన్ని రోజుల సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయింది. అదే డేట్లో రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ కెమెరాస్ లో రికార్డ్ అయి ఉంటుందిగా, ఆ ఫుటేజెస్ తీయండి. తరువాతి చైర్మన్ రాక ఆలస్యం అవుతున్నందువల్ల వాడుకదారులు యో బ్యాంక్ కి సంబంధించిన సమస్యలుంటే అడగచ్చు. ఈ అకౌంట్ ఓపెన్ చేసి 5,000 వేసి ఉంచాను. 10 నెలల తర్వాత డబ్బులు తీయడానికి వస్తే అకౌంట్ లో ఏమీ లేదు. అడిగితే ఏదేదో చెప్తున్నారు ఈయన. జీరో బ్యాలెన్స్ అకౌంట్లని క్యాన్సిల్ అయ్యాయి. మినిమం 5,000 అకౌంట్ లో ఉండాలి. అకౌంట్ లో 5,000 ఉండేదిగా సార్. ప్రతి నెల SMS ఛార్జీలు 40 రూపాయలు. 5,000లో మొదటి నెల SMS ఛార్జీలు 40 రూపాయలు తీసేస్తే 4,960గా ఉంటుంది. ఇప్పుడు మినిమం బ్యాలెన్స్ లేదుగా, దానికి ప్రతి నెల 500 10 నెలల్లో 5,000 రూపాయలు ఖాళీ. ఇప్పుడు ఆవిడే కదా మాకు డబ్బులు ఇవ్వాలి. ఇస్తారు. ఏమయ్యా, హుండీలో వేసి ఉంచిన డబ్బు అలాగే ఉండేది కదయ్యా. సార్, ఫోన్ చేసి టార్చర్ పెట్టి క్రెడిట్ కార్డ్ అంటకట్టారు సార్. ఇంతకు ముందైతే ఫ్రెండ్స్ అడిగి తీసుకుని మేనేజ్ చేసేవాడిని. కార్డు ఉంది కదా అని 50,000 స్వైప్ చేశాను. ఈ రోజుకి 3 లక్షలు అప్పు ఉంది, తీర్చలేకపోతున్నాను సార్. చక్రవడ్డీ తీసుకునేవాడైనా అడిగితేనే అప్పిస్తాడు. వీళ్ళు ఫోన్లు చేసి చేసి ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి అప్పులు అంటకట్టి సావగొడుతున్నారు సార్. తీసుకున్న లోన్ ఎప్పుడో కట్టేశాను సార్. ఇంకా 4 ఏళ్ళు కట్టాలి. వడ్డీ ఎక్కువైంది అంటున్నారు సార్. మీరు మొదలు పెట్టండి సార్. ఇప్పుడు కూడా కొట్టు అనే అంటున్నావు, డబ్బులు ఇవ్వవు కదా? నన్నెందుకు చూస్తున్నావు? అగ్రిమెంట్ లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, అన్నిటినీ చదవాలి. సార్, అప్లికేషన్ ఇచ్చి సంతకం పెట్టమన్నారు సార్. సంతకం పెట్టాను. అందులో ఏం రాసిందో నాకేం తెలుసు. ఈయన చదవకపోతే బ్యాంక్ ఎలా రెస్పాన్సిబుల్? ఇప్పుడు ఎందుకు కొట్టావు? హర్ష ఎందుకు ఇంకా రాలేదు? అయితే నన్నెందుకు కొడుతున్నావు? హర్ష ఇక్కడికి 15 నిమిషాల్లో రాకపోతే కొట్టచ్చు అని అగ్రిమెంట్ లో రాస్తుంది. చదివి చూపించండి మేనేజర్ సార్. నేను అది చదవలేదే. దానికి నేనెలా బాధ్యుని అవుతాను చెప్పండి? మీరే కదా చదివి సంతకం పెట్టుండాలి. రాసుంది సార్. కెమెరా ప్రజల డబ్బు 25,000 కోట్లు ఏమైంది? ఈయనకి కూడా 40% లాస్ అంట పాపం. యాంటో సార్, స్టేషన్ లో దొంగను ఎలా విచారిస్తారు? కొట్టే సార్ విచారిస్తాం. ఇక్కడ మాత్రం ప్రశాంతంగా ఉన్నావు. గొప్పోళ్ళని కొట్టడం అంటే 1,000 రూపాయలు దొంగిలిస్తే పట్టుకు కొడతారు. 25,000 కోట్లు దొంగిలిస్తే చూసి భయపడతారు. మొదలెట్టండి సార్. ఓకే సార్. ఇలాంటి వాళ్ళని బాగా వేయాలి. సరిపోలా కొమ్ము కొమ్ము బాగా కొమ్ము వదలబాక. సరిపోలా. త్వరగా ఇంటర్నేషనల్ వాటర్లోకి పెడితే తప్పించుకోవచ్చు.
చెప్తున్నాను కదా ఆపు. మ్యాటర్ చాలా పెద్దది. చెప్పిస్తాను 25,000 కోట్ల ప్రజల డబ్బు ఎక్కడా? లాస్ అయింది. ఎలా అమ్మా? సార్ పెట్టుబడి పెట్టేటప్పుడు మ్యూచువల్ ఫండ్ సెట్ మార్కెట్ రిస్క్ అని చెప్పే కదా సార్ వీళ్ళ రెప్స్ జాయిన్ చేస్తున్నారు. నిజమా? ఓ రెప్కి ఫోన్ చేయండి. సరే సార్. హలో యువర్ బ్యాంక్ శ్రవణ్ణి. ఎవరు? సార్ నమస్కారం. నా ఫ్రెండ్ మీ నంబర్ ఇచ్చాడు. ఓ 2 లక్షల రూపాయల డబ్బు ఉంది. దాన్ని ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలి. చేసేద్దాం సార్. కొత్తగా ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ వచ్చింది, అందులో వేద్దాం సార్. అది రిస్క్ అని ఏ పిచ్చోడు చెప్పాడు? డబ్బుకి నేను గ్యారంటీ. ఇలా చూడండి సార్, ఎవరిని ఎలాంటి ఐడియాలు అడగండి, కన్ఫ్యూజ్ చేసేస్తారు. నేనే మీ దగ్గరికి వస్తాను. కొంచెం మీ టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా శ్రవణ్? టీవీ వాల్యూమా? ఎందుకు? ఇక్కడికి ఎక్కువ కొడుతుంది సార్. నువ్వు పనిచేసే బ్యాంకుని ఇక్కడ దోచుకుంటున్నారు. అది కూడా తెలియకుండా నువ్వు కస్టమర్ వెంట పడుతున్నావా? సార్ సార్ టార్గెట్ ఇస్తున్నారు సార్. మమ్మల్ని ఏం చేయమంటారు సార్? ఇలా అబద్ధాలు చెప్పి ప్రజల్ని ఇరికించడం న్యాయమా? మేము అబద్ధం చెప్పట్లేదు సార్, లైట్ గా నిజాన్ని దాస్తున్నాం అంతే కదా. ఇదంతా నీ ట్రైనింగ్. మీ వెబ్సైట్ టార్గెట్లు పెట్టి పరోక్షంగా తప్పు చేయమని రెచ్చగొడుతున్నారు. మా కస్టమర్స్ మోసపోలేదు. మా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. మేము సునీల్ అనే వ్యక్తి బ్రోకరేజ్ కంపెనీ ద్వారా షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాం. లాస్ అయింది అంతే సార్. ఓ మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టుండొచ్చుగా. షేర్ మార్కెట్ లో ఓ మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టుండొచ్చు కదా. అది మీరు సునీల్ సార్ని అడగాలి. ఓ ఆయన్ని అడగాలన్నమాట. మిస్టర్ సునీల్ ఎక్కడున్నా షోకి రావాలి. హలో, ఆయన ఇండియాలో లేరు, ఆయన మొరీషియస్ లో ఉన్నారు. కాదే, పక్కనే ఉన్న గ్యాస్ స్టేషన్ లో కారు డిక్కీలో పడుకుని ఉండడం చూసేనే. ఆఖరిసారి అడుగుతున్నాను, చెప్పకపోతే గొంతు కోసి సముద్రంలో పారేస్తాను. ముందు ఏసీ సారే పోటీ అడిగారు, ఆ తర్వాత వేరే టీం వచ్చి 3 కోట్లు ఇచ్చి. 3 కోట్ల? అవును, 2 టన్నుల ఆర్డిఎక్స్. పేరితే వైజాగ్లో ఒక ఏరియానే ఉండదు. చూడు కదా, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. సిటీ అల్లకల్లోలమవుతుంది. బ్యాంకు చుట్టూ ఆల్రెడీ మనం చెక్ చేసాం. బ్యాంకుని కనెక్ట్ చేసే రోడ్లో వచ్చి అన్ని బళ్ళను చెక్ చేయండి. ఒక్క బడిని వదలదు. Operation Your Bank activated. Operation Your Bank activated. Load the weapons. Come on, fast. వెపన్స్ బయలుదేరే. చావబోయే జనానికి ఆర్ఐపీ పోస్ట్ రెడీ చేయమను. 1 అవర్లో అంతా అయిపోతుంది. చైర్మన్ తప్ప బ్యాంకులోంచి ఎవడూ ప్రాణాలతో బయటికి రాడు. తరువాతి ముఖ్య అతిథిగా మిస్టర్ సునీల్ విచ్చేశారు. వెల్కమ్ టు ది షో మిస్టర్ సునీల్. మిస్టర్ హర్ష స్టాక్ ఎక్స్చేంజ్ లోని సర్వర్ ని పెట్టి కొన్ని వేల లక్షల కోట్లు మోసం చేసిన వాడిని నమ్మి ఎలా పెట్టుబడి పెట్టారు? ఇది లేటెస్ట్ గా ఆయన చేసిన స్కామ్. మేము ఇన్వెస్ట్ చేసినప్పుడు మంచివారుగా ఉండేవారా? చెప్పండి సునీల్, 25,000 కోట్ల ప్రజల డబ్బు ఎక్కడా? చెప్పండి సునీల్, షేర్ మార్కెట్ లో పెట్టిన ప్రజల డబ్బు ఏమైంది? 10 కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన లాస్ అయింది. అదెలా 10 కంపెనీలు లాస్ అవుతాయి? షేర్ మార్కెట్ అంటే అలాగే ఉంటుంది సార్. అంటో ఓకే సార్. చెప్తాను. ఆ 10 కంపెనీలు ఇతని బినామీ కంపెనీలు.
చెప్పనా తెదవా బేవర్ సెదవా అయిపోయావురా. ఓ ఆ 10 కంపెనీలు వీరి కంపెనీలా? అవును. చిన్న కంపెనీల్ని తక్కువ రేటుకి కొన్ని లిస్ట్ చేసి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను. 2 years లో లాస్ అయినట్టు సెటప్ చేసి ఆ డబ్బు మొత్తం కొట్టేశాం. ఆ డబ్బంతా ఎక్కడ? నేను ఈయనకే ఇచ్చాను. డబ్బు ఎక్కడ? ఇతన్ని అడగండి. డబ్బు ఎక్కడ సార్? ఈయన అడగండి. నేను ఆయనకే ఇచ్చాను. డబ్బు ఎక్కడ సార్? ఇతన్ని అడగండి. ఈయన అడగండి. నేను ఆయనకే ఇచ్చాను సార్. అంటో సార్, డబ్బు ఎక్కడుందో తెలిసేంత వరకు నువ్వు కొడుతూనే ఉండాలి. ఓకే సార్. చెప్తాను. నువ్వు ఊరుకోరా. దెబ్బలు తినలేకపోతున్నాను. కెమెరా కెమెరా. సార్, డబ్బు ఈ బ్యాంక్లోనే ఉంది. సార్, मैं सच बोल रहा हूँ. ट्रस्ट मी. కరెన్సీ జస్ట్ కింద ఒక సీక్రెట్ లాకరు ఉంది. అందులోనే 25,000 crores ఉంది. కమిషనర్ సార్, ఇప్పుడు చెప్పండి, నేను బ్యాంకుని దోచుకోవడానికి వచ్చానా లేదా వీళ్ళు బ్యాంకును అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారా? సార్, ట్రాఫిక్ కెమెరాస్ కూడా చెక్ చేసాం సార్. చైర్మన్ వైజాగ్ వచ్చిన ప్రతిసారి రాత్రి వేళ ఒక కంటైనర్ వచ్చింది సార్. చైర్మన్ 18 సార్లు బ్యాంకుకి వచ్చి వెళ్ళాడు. వచ్చి వెళ్ళిన ప్రతిసారి ఓ కంటైనర్ వచ్చి వెళ్ళింది. బ్యాంక్ సీసీటీవీ ఫుటేజ్ ఎరేజ్ అయింది. దీని అర్థం బ్యాంకు లోపల ఉండాల్సిన 25,000 కోట్ల రూపాయలు లేవు. దాన్ని చైర్మన్ కొట్టేశాడు. కొట్టేశాక ఎందుకు బ్యాంకుని దోచుకోవడానికి ప్లాన్ చేయాలి? సార్, ఇక్కడ జరిగిందంతా వెంటనే న్యూస్లో లీక్ అయింది సార్. కానీ శామ్ చెప్పిన చైర్మన్ మ్యాటర్ మాత్రం ఇంకా లీక్ అవ్వలేదు. మన రాజేషే ప్రస్తుతం తరచూ సార్, లోపలికి వెళ్ళిన ప్రభా ఇంకా ఇన్స్పెక్టర్ రాజేష్ చాలా క్లోజ్. రాజేష్ లాక్కురండి. సార్, రాజేష్, ఇక్కడ జరిగిందంతా న్యూస్లో వచ్చేసింది. కానీ బ్యాంకుని దోచుకోవడానికి ప్లాన్ చేసింది చైర్మన్నే అన్నది మాత్రం ఎందుకు న్యూస్లో రాలేదు? నాకు అదే డౌట్ సార్. నేనంత వెర్రిపప్పని కాను రాజేష్. తెలుసు సార్. సార్ 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 షూట్ చేయను, భయపడకు. చప్పుడు చేయకుండా ఎత్తుకెళ్ళి బ్యాంకు గుమ్మం దగ్గర వదిలేస్తా. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మర్యాదగా నిజం చెప్పు. బ్యాంకులో ఉన్న వాళ్ళందరినీ ఆ సీక్రెట్ లాకర్ ఓపెన్ చేయండి చైర్మన్. అన్ని డమ్మీ నోట్లు. ఏంటి సీఈఓస్, మీ డబ్బంతా ఎలా డమ్మీ అయింది? తెలీదు. చెప్పండి చైర్మన్. ఏమో నాకేం తెలుసు. నాకు తెలుసుగా. ఈ సంవత్సరం 18 సార్లు చైర్మన్ ఈ బ్రాంచ్కి వచ్చింది. ఆ 25,000 కోట్లని బయటికి తీయడానికి. బయటికి తీసి ఎక్కడ పెట్టారు? అది చైర్మన్ కి మాత్రమే తెలుసు. ఈయనే బ్యాంకుని దోచుకోవడానికి మనుషుల్ని సెట్ చేసి వీళ్ళు 500 కోట్లు దోచుకెళ్లిపోయాక చెస్ట్ ని బ్లాస్ట్ చేసి డమ్మీ నోట్లు కాల్ చేసి 25,000 కోట్లు తగలబడిపోయాయని చెప్పి మీ చెవులో పువ్వు పెట్టడమే ఈయన ప్లాన్. కరెక్టేగా ఫైర్ మ్యాన్? రోహిత్, యు బ్లడీ చీట్. మరి నువ్వు? లైవ్ వైర్ కట్ చేశారు సార్. ఒరిజినల్ డబ్బంతా మూట కట్టండి. గో గో.
चेयरमैन को बचाइए, उसने ऑलरेडी रामचंद्र और सैम को मार दिया है सर। स्टार्ट कमांडोस असेंबल ప్లీజ్ 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 నన్ను వదిలే నీకేం కావాలన్నా ఇస్తాను ఒరిజినల్ డబ్బు ఎక్కడుంది నన్ను ప్రాణాలతో వదిలేస్తానంటే డబ్బు ఎక్కడ ఉందో చెప్తాను సరే చెప్పు ప్రాణాలతో వదిలేస్తా ప్రామిస్ చేయి ప్రామిస్ గా వదిలేస్తా నా సొంత షిప్ లో వందల కొద్ది కంటైనర్స్ కి మధ్యలో 25 కంటైనర్స్ లో దాచి ఉంచాను ఆ డబ్బులోంచి నీకెంత కావాలన్నా తీసుకో నన్ను వదిలే డోర్ క్లోజ్ చేయరా ప్రామిస్ చేసావు నాకు నువ్వు మాత్రమే మోసం చేస్తావా ప్లీజ్ నన్ను వదిలే బ్యాంకు దోపిడీదారులకు ఆదరణ తెలుపుతున్న జనసమూహం వాళ్ళు ఉగ్రవాదులనే వార్తను నమ్మడానికి నిరాకరించి బ్యాంకుని ముట్టడించడానికి బయలుదేరారు. Launchers, take position! RDX. Stop! మేమిక్కడి నుంచి వెళ్లే వరకు ఎవ్వరూ కదలకూడదు. కదలారో Go!
నేపథ్యంలో ఆశ్చర్యపరిచే ఓ వీడియో మా ఛానల్కి అందింది. నా ప్లాన్ ప్రకారం అంతా జరిగి ఉంటే ఆ 25,000 కోట్లని నా బ్యాంక్లోనే నేను క్రియేట్ చేసి ఉంచిన 5 లక్షలు ఫేక్ అకౌంట్స్కి తీసుకొచ్చి మొత్తం డబ్బుని అకౌంటబుల్ చేసి ఉంటాను. We have search warrant. Stop and surrender. బాడీ దొరకలేదు. కమిషనర్ సార్, థ్యాంక్స్ కూడా చెప్పరా? నేను మాత్రమే కాదు, డబ్బు కోల్పోయిన 5 లక్షల మంది నీకు థ్యాంక్స్ చెప్తారు. కానీ ఇది తప్పు. సరెండర్ అయిపో. డబ్బు సరైన వ్యక్తికి అప్పగించాను. ప్రజలతో చెప్పండి, ఎప్పుడు చూసినా మోసపోతూ ఏడుస్తూ ఆత్మహత్యలు చేసుకోవడం వర్కౌటే కాదు. గట్స్ లేదంటే గ్లోరీ లేదు.